హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. టీటీడీలో మరో కుంభకోణం బయటికి వచ్చింది. పట్టు వస్త్రాల విషయంలో మల్బరీ పట్టు కాకుండా నార్మల్ పాలిస్టర్తో తయారు చేసిన వస్త్రాలను స్వామివారికి కప్పారు అనే విధంగా తాజాగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణంలో ఏకంగా 55 కోట్ల రూపాయలు అక్రమంగా కుంభకోణం జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. తాజాగా దీనిపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏసీబీకి ఈ కేసును అప్పగించారు. ఈ ఏసీబీ పూర్తి విచారణ జరిపిన తర్వాత ఇందుకు సంబంధించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారు అని స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే మన హిందూ దేవాలయాలు ఎక్కువగా కుంభకోణాలకు గురి కావడం చాలా ఆందోళనను కలిగిస్తుంది. తిరుమలలో ఇదే కాదు, రీసెంట్గానే కల్తీ లడ్డు వ్యవహారం యావత్ భారతదేశ వ్యాప్తంగా కొన్ని ప్రకంపనలే లేపింది. నెయ్యి వాడాల్సిన ప్లేస్లో ఆవు లేదంటే ఇతరత్ర జంతువులకు సంబంధించిన అవశేషాలు ఉన్న నూనెను వాడటం అనేది భారతదేశ వ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగానే ఉంది. దీనిపై ఇప్పటికీ విచారణ కొనసాగుతూనే ఉంది. ఇందులో కొంతమంది అరెస్ట్ అయ్యారు, కొంతమందికి బెయిల్ వచ్చింది, కానీ విచారణ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు సంవత్సరం పాటు కావస్తుంది ఈ విచారణ జరుగుతూ ఉండగా. రీసెంట్గానే పరకామణి కేసు కూడా బయటికి వచ్చింది. జనరల్గా తిరుమల శ్రీవారి హుండీ లెక్కింపు సమయంలో కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించారు. దీనివల్ల కొన్ని కోట్ల రూపాయలను సంపాదించుకున్నారు. సో ఈ వ్యవహారం ఇలా కొనసాగుతూ ఉండగా తాజాగా పట్టు వస్త్రాల కుంభకోణం బయటపడటంతో హిందువుల్లో ఆందోళన నెలకొంది. అయితే మన దేవాలయాల్లో ఇలాంటి దుస్థితిని పోగొట్టాలంటే దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ పట్టు వస్త్రాల కుంభకోణం అనేది ఏ విధంగా జరిగింది అనే విషయానికి వస్తే 2015 నుంచి 2025 మధ్యలో విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ నగరి అనే ఒక సంస్థ తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలను తయారు చేసేందుకు ఈ టెండర్ దక్కించుకుంది. ఈ సంస్థ ఏం చేసిందంటే మల్బరీ పట్టును యూజ్ చేసి పట్టు వస్త్రాలు తయారు చేయాల్సి ఉంటుంది. ఈ వస్త్రాలను ఎక్కువగా విఐపి బ్రేక్ దర్శనానికి వచ్చే విఐపీలకు ఆలయ పూజారులు వాళ్లకు శ్రీవారి ప్రసాదాలు ఇవన్నీ అందజేసి వాళ్లకు పట్టు వస్త్రాలను కప్పుతారు. ఈ వస్త్రాలపై ఒకవైపు ఈ పట్టు వస్త్రాలపై రెండు వైపులా ఓం నమో వెంకటేశాయ అని ఒకవైపు తెలుగులో మరోవైపు సంస్కృతంలో రాసి ఉంటుంది. మధ్యలో శంకు చక్రాలు ఉంటాయి. సో ఈ పట్టు వస్త్రాలను వాళ్ళకు సత్కారం చేయడానికని వాళ్ళపై కప్పుతారు. అంతేకాకుండా శ్రీవారికి సంబంధించిన పట్టు వస్త్రాల్లో కూడా ప్యూర్ పట్టును ఉపయోగిస్తారు. అయితే ఈ విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనే ఈ సంస్థ ఏం చేసిందంటే పట్టును ఉపయోగించాల్సిన ప్లేస్లో నార్మల్ పాలిస్టర్ బట్టను ఉపయోగించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. రీసెంట్గా టీటీడీ సమావేశంలో ఈ విషయం బయటికి రావడంతో బిఆర్ నాయుడు దీనిపై విచారణ ఆదేశించారు. అయితే ఈ పట్టు వస్త్రాలు మల్బరీ పట్టు అనే విషయానికి వస్తే, జనరల్గా ఈ పట్టు వస్త్రాల తయారీకి సంబంధించి టీటీడీ చట్టంలో కొన్ని కీలక నిబంధనలు అనేటివి ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం 20R21 డెనియర్ నూలును ఉపయోగించి ఈ పట్టు వస్త్రాలను తయారు చేయాలి. కనీసంలో కనీసం 31.5 డెనియర్ నూలును ఉపయోగించినా పర్వాలేదు. ఇది పూర్తిగా మల్బరీ పట్టు మాత్రమే ఇందులో ఉపయోగించాలి. అంతేకాకుండా ఈ వస్త్రాలకు సంబంధించిన తూకం కూడా, ఈ వస్త్రాలకు సంబంధించిన తూకానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలు అనుసరించే ఈ సంస్థలు పట్టు వస్త్రాలను తయారు చేయాల్సి ఉంటుంది. కానీ 2015 నుంచి 2025 ఈ మధ్యలో సరఫరా అయిన అన్ని పట్టు వస్త్రాల్లో పూర్తిగా పాలిస్టర్ వస్త్రాలనే సరఫరా చేశారు. ఇందులో ఎటువంటి పట్టు లేదు. జనరల్గా మనం బయట షాపుల్లో కొనుక్కునే కండువాలు, పంచలు ఇవన్నీ కూడా పట్టు అని చెప్పి అమ్ముతారు, కానీ అవి ప్యూర్ పట్టు కాదు. ఇవి జస్ట్ 300-400 రూపాయలకే వచ్చేస్తాయి. కానీ టీటీడీ ప్యూర్ పట్టు కోసం ఏకంగా 1380 రూపాయలను ఈ విఆర్ఎస్ అనే సంస్థకు కేటాయిస్తూ వచ్చింది. అలాంటి సంస్థ ఈ పూర్తి పట్టును తయారు చేయకుండా జస్ట్ 300-400కు అమ్ముడుపోయే శాలువాలను, కండువాలను టీటీడీకి సరఫరా చేస్తూ వచ్చింది. ఈ తతంగం ఏకంగా 10 ఏళ్ల పాటు కొనసాగింది. 2015 అంటే 15 to
19 వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంతేకాకుండా 19 to 24 మధ్యలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలోనే ఇంత భారీ కుంభకోణం జరిగింది. అయితే కుంభకోణం విలువ అనేది 55 కోట్లే కదా, ఇది చాలా చిన్నది అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ విలువ ఎంత అనేది కాదు, కుంభకోణం అనేది కుంభకోణంగానే గుర్తించాలి. దీనిపై ప్రస్తుతం అయితే పూర్తి విచారణ జరుపుతున్నారు. కానీ టీటీడీ కేంద్రంగా ఇలాంటి అనేక కుంభకోణాలు ఇప్పటికీ బయటకు వస్తూనే ఉండటం ఆందోళనకర విషయం అనే చెప్పుకోవాలి. దీనంతటికీ ఒక సొల్యూషన్ ఏమిటంటే ఖచ్చితంగా మన దేవస్థానంలో దేవుడిపై పూర్తి నమ్మకం, లేదంటే దేవుడి కోసం తమ జీవితాలను త్యాగం చేసే వాళ్ళు మాత్రమే ఉంటే మాత్రమే ఇలాంటి కుంభకోణాలు అనేవి జరగవు అని చాలామంది భావిస్తూ ఉన్నారు. నిజానికి మన దేశంలో హిందువులు మెజారిటీలు అయినా కూడా వారి ప్రార్థనాలయాలు అన్నీ కూడా ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నాయి. ఈ ప్రభుత్వాల చెరలో ఉన్న సమయంలోనే రాజకీయ నాయకులు మన దేవాలయాలపై పెత్తనాన్ని చెలాయించే పరిస్థితికి వచ్చారు. ఈ పెత్తనం వల్ల మాత్రమే ఇలాంటి అనేక కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం నెయ్యిని కల్తీ చేయించడము, ఆయా కంపెనీల నుంచి టెండర్లు ఇప్పించి కంపెనీల నుంచి వీళ్ళు తమ రాజకీయ పార్టీల కోసం డబ్బులను తీసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల మాత్రమే ఇలాంటి కుంభకోణాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి దీనిపై పూర్తిగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని రద్దు చేసినప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ ఆగిపోతాయి. దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ అంటే మనం అయోధ్య అని మాత్రమే చెప్పుకోవచ్చు. అయోధ్యకి శ్రీరామ క్షేత్ర తీర్థ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ఆధీనంలో మాత్రమే అయోధ్య రామాలయం నడపబడుతుంది. ఈ ట్రస్ట్లో ఉన్న వాళ్ళంతా కూడా పూర్తిగా రాముడి కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు మాత్రమే ఈ ట్రస్ట్లో మెంబర్లుగా ఉన్నారు. అంతే తప్ప ఎవరో రాజకీయ పార్టీ నాయకుడో లేదంటే ఇతరత్ర లోకల్ లీడరో ఇలాంటి వాళ్ళు ఏ ఒక్కరూ లేరు. అందులో ఉన్న వాళ్ళు పూర్తిగా రాముడి కోసం పోరాటం చేసిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. కాబట్టి రామాలయం ఇంత అద్భుతంగా వెలుగొందుతోంది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఇందులో ఎటువంటి కుంభకోణాలకు తావు ఇచ్చే అవకాశమే లేదు అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. టీటీడీ లాంటి అతిపెద్ద హిందూ దేవాలయాలతో పాటు మన దేశంలో ఉన్న అన్ని హిందూ దేవాలయాలకు కూడా ఈ విధంగా ఒక ట్రస్టును ఏర్పాటు చేసి అందులో పూర్తిగా దేవుడి కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాత్రమే అందులో మెంబర్లుగా పెట్టినప్పుడే ఇలాంటి కుంభకోణాలు అనేవి జరగకుండా ఉంటాయి. మరీ ముఖ్యంగా మన హిందువులను దోచుకునే కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోతాయనే చెప్పుకోవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.